మీరు 50 రూపీస్ పేటీఎం మనీని పొందాలనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన కూడా ట్యాప్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో గుడ్, వెరీ గుడ్, సూపర్, నైస్, ఆసమ్ ఏదో ఒకటి టైప్ చేసి మీ పేటీఎం నంబర్ ఎంటర్ చేయండి అండ్ ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. వన్స్ మన వీడియోకి 1000 లైక్స్ రాగానే ఒక లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేసి 50 రూపీస్ పేటీఎం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, వెరీ ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ట్రాయ్ తరఫు నుంచి మీ ఇంట్లో కానీ టీవీ ఉన్నట్లయితే, సో మీ ఇంట్లో కానీ డిష్ టీవీ లేదా సెటప్ బాక్స్ ఉన్నట్లయితే మీకు వచ్చేసి ఒక తీపి కబుర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ట్రాయ్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు త్వరలోనే పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి ఒక అద్భుతమైన యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు డౌన్లోడ్ చేసుకుని డైలీ ఒక 1 అవర్ వర్క్ చేస్తే చాలు 200 to 500 సంపాదించి మీ పేటీఎంకి ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు పేమెంట్ ప్రూఫ్ కూడా చూడొచ్చు. సెటప్ బాక్స్ మార్చే పని లేకుండా డిటిహెచ్ కేబుల్ ఆపరేటర్లను మార్చే వెసులుబాటు కల్పించేందుకు ట్రాయ్ ప్రయత్నిస్తుంది. ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఈ మేరకు యూజర్లకు శుభవార్త అందించారు. ఈ ఏడాది చివరి నుంచే సెటప్ బాక్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. సెటప్ బాక్స్ మార్చుకోకుండానే డిటిహెచ్ కేబుల్ ఆపరేటర్లను మార్చే వెసులుబాటు త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సౌకర్యం యూజర్లకు అందుబాటులోకి రావచ్చు. ఈ విషయంపై గత 2 ఏళ్లుగా పనిచేస్తున్నామని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. డిటిహెచ్ కేబుల్ సర్వీసులకు సంబంధించిన ట్రాయ్ కొత్త టారిఫ్ నిబంధనలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మీరు ఒక ఆపరేటర్ నుంచి మరొక ఆపరేటర్కు మారితే కొత్త ఆపరేటర్ దగ్గర మళ్ళీ సెటప్ బాక్స్ కొనాలి. డిటిహెచ్ వాడుతూ మరో డిటిహెచ్లోకి మారాలంటే కొత్త డిటిహెచ్ తీసుకోవాలి. దీంతో వినియోగదారులకు ఆపరేటర్ను మార్చాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక సెటప్ బాక్స్ నచ్చినట్లయితే మీరు ఇంకో ఆపరేటర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీరు ఇంకొక సెటప్ బాక్స్ కొనాల్సిందే. ఇప్పుడు అలా కాదు, జస్ట్ మీరు పోర్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు వేరే సెటప్ బాక్స్ కొనకుండానే వేరే ఆపరేటర్కి మారిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.